నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. దిస్ ఇస్ దుర్గా. పొద్దున్నే లేవగానే ఓ కప్పు కాఫీ తాగటం దాదాపుగా అందరి దినచర్యలో భాగమే. భారత్లో కాఫీ బిజినెస్ టర్నోవర్ 5 బిలియన్ అమెరికా డాలర్ల వరకు ఉంటుందని అంచనా. అయితే ఆ కాఫీ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ ప్రశ్నకు ఎవరైనా తమిళనాడులోని నీలగిరి తోటలు, లేదా కేరళలోని కాఫీ ఎస్టేట్లు, లేదా కర్ణాటకలోని చిక్కమంగళూరు తోటల పేరు చెప్పేస్తారు. ఇప్పటికీ అది నిజమే. అయినా నిజానికి కాఫీ పుట్టింది భారత్లో కాదు. డచ్, బ్రిటిష్ కాలంలో కాఫీ తోటలు బాగా అభివృద్ధి చెందినప్పటికీ అసలు భారత్కు కాఫీ గింజలను తెచ్చింది ఓ సూఫీ సాధువు. ఆయన కూడా భారత్లో కాఫీ పరిశ్రమ బిలియన్ల డాలర్లకు చేరుతుందని అప్పట్లో ఊహించి ఉండరు. ఆ కథ ఏంటో తెలుసుకోవాలనుందా? అయితే ఈ వీడియోను ఎక్కడా స్కిప్ అవ్వకుండా చూడండి. భారత్లో కాఫీ కథ సూఫీ సాధువు అయిన బాబా బుడాన్తో మొదలవుతుంది. 1600లో ఆయన హజ్ యాత్రకు వెళ్లారు. మక్కా నుంచి తిరిగి వస్తున్న సమయంలో యెమెన్లోని అల్ మక్కా నౌకాశ్రయంలో కాఫీ రుచి చూశారు. అంతే, 7 కాఫీ గింజలను తన గడ్డంలో దాచి తీసుకువచ్చారు. కర్ణాటకలోని చిక్కమంగళూరు ప్రాంతంలో నిత్యం చలి తేమతో ఉండే చంద్రగిరి కొండల్లో వాటిని నాటారు. అంతే, ఆ 7 బీజాలే ఇంతింతై వటుడింతై అన్నట్లుగా భారతదేశం అంతటా విస్తరించాయి. అప్పటి నుంచి చంద్రగిరి కొండల్లోని బాబా బుడాన్ కాఫీ మొక్కలు నాటిన కొండకు ఆయన పేరే పెట్టారు. ఇక ఆ కొండను బాబా బుడాన్ గిరి అని పిలుస్తారు. దత్తాత్రేయ పీఠానికి సమీపంలో ఈ కొండ ఉంది. ఆనవాయితీ ప్రకారం ఇప్పటికీ ఇక్కడి కాఫీ రైతులు కొత్త పంట రాగానే బాబా బుడాన్ దర్గా వద్ద కాఫీ గింజలను సమర్పిస్తారు. అలా భారత్లో కాఫీకి జన్మస్థలంగా చిక్కమంగళూరును పిలుస్తారు. సక్కరపట్నం రాజు రుక్మంగడ తన చిన్న కుమార్తెకు ఈ గిరులను బహుమతిగా ఇచ్చారు. చిన్న కూతురు అంటే కన్నడంలో చిక్కమగళు అని అర్థం. అందుకే ఈ ప్రాంతానికి చిక్కమగళూరు అని పేరు వచ్చింది. కర్ణాటక కాఫీ ల్యాండ్కు స్వాగతం అని స్వాగత తోరణం ఈ జిల్లా ప్రవేశానికి ముందు కనిపిస్తుంది. చిక్కమగళూరు పశ్చిమ కనుమల్లో ఉంటుంది. ఇక్కడి ముళ్ళయ్యనగిరి అత్యంత ఎత్తులో ఉంటుంది. రోడ్ల వెంబడి సిల్వర్ ఓక్, రోజ్వుడ్, ప్లమ్, అత్తి చెట్లు కనిపిస్తాయి. ఈ ప్రాంతాల్లోని కాఫీ తోటల్లో అరేబికా, రోబాస్టా వంటి రకాలను పండిస్తారు. ఫిల్టర్ కాఫీకి అరేబికా, ఇన్స్టంట్ కాఫీకి రోబాస్టాను వాడతారు. అరేబికా కంటే రోబాస్టా కొంత చవక. రోబాస్టాను లోయల్లోని లోతట్టు ప్రాంతాల్లో కూడా సాగు చేయవచ్చు. ఇక అరేబికా అలా కాదు, ఏటివాలు ప్రాంతాల్లోనే సవ్యంగా పండుతుంది. వీటితో పాటు ఇండోనేషియా, ఫిలిప్పైన్స్లో కనిపించే లిబ్రికా, ఆగ్నేయాసియాలోని ఎక్సెల్సా వేరియంట్లు కూడా ఇక్కడ సాగవుతాయి. అసలు ఈ ప్రాంతంలోకి అడుగు పెట్టగానే వచ్చే కాఫీ పరిమళంతో ఓ స్ట్రాంగ్ కాఫీ తాగాలని ఎవరికైనా జిహ్వ చాపల్యం కలగక మానదండంలో అతిశయోక్తి లేదు. ఘాట్ రోడ్లలో ఇరువైపులా కాఫీ షాపులుంటాయి. అలా చిక్కమగళూరులో 1600లో ప్రవేశించిన కాఫీ క్రమంగా కర్ణాటకలోని ఇతర ప్రాంతాలు, తమిళనాడులోని నీలగిరి, కేరళలోని వయనాడ్కు వ్యాప్తి చెందాయి. దక్షిణ కర్ణాటకలోని కొడుగులో 1856లో ప్రవేశించిన కాఫీ ఇప్పుడు 11,331 హెక్టార్లలో సాగవుతోంది. బ్రిటిషర్ల కాలంలో మొత్తం 200 కాఫీ తోటలుండేవి. 1825లో కేరళలోని వయనాడ్లో కాఫీ పంటలు ప్రారంభమయ్యాయి. ఇక్కడ ముడోక్ బ్రౌన్ పండించిన కాఫీ రకాన్ని అంజరకాండి బ్రౌన్ అని పిలిచేవారు. 1843లో కాక్బర్న్ షెవ్రోలెట్ ఓ కాఫీ తోటను ప్రారంభించారు. 1860లో ఆర్నాల్ట్ నెల్లియంపతిలో పట్టే హ్యారీ ఎస్టేట్ మొదలైంది. 1860 నాటికి దక్షిణ భారతదేశంలో కాఫీ సాగు గరిష్ట స్థాయికి చేరుకుంది. 1860లో అరేబికా ప్రధాన సాగుగా ఉండేది. 1900 సంవత్సరం నుంచి ఆఫ్రికా నుంచి వచ్చిన రోబస్టా ఊపు ప్రారంభమైంది. ఆ తర్వాతి కాలంలో ఆంధ్రప్రదేశ్కు కూడా కాఫీ తోటలు విస్తరించాయి. నిజానికి అరేబికా పంటకు కాండం తొలిచే పురుగు బెడద ఉండడంతో రైతులు అప్పట్లో రోబాస్టా వైపు మొగ్గు చూపారు. అప్పట్లో బ్రిటిషర్లు ఇక్కడ పండే కాఫీ గింజలను ఐరోపా దేశాలకు ఎగుమతి చేసేవారు. ఇప్పటికీ దేశీయ అవసరాలను తీర్చడంతో పాటు కాఫీ గింజల ఎగుమతులు కొనసాగుతున్నాయి. భారతీయ కాఫీలో 70% కర్ణాటకలోని కొడుగు, చిక్కమగళూరు, హసన్లలో ఉత్పత్తి అవుతుంది. ఏటా 2 లక్షల మెట్రిక్ టన్నుల కాఫీ ఉత్పత్తి అవుతూ ఉండగా అందులో సింహభాగం అంటే 130,000 టన్నులు విదేశాలకు ఎగుమతవుతుంది. అలా మన దేశంలో కాఫీ బిజినెస్ 5 బిలియన్ డాలర్ల దాకా చేరుకుంది. కాఫీ డే, స్టార్ బక్స్, మోచా, బారిస్టా, కోస్టా, థర్డ్ వేవ్ కాఫీ వంటి డిజైనర్ కాఫీ స్టూడియోలు సైతం లాభాలను గడించాయి. ఈ కథనం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.